మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావం చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానంగా కీర్తన 37:28 ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటన్నిటికీ కాపాడబడుదురు. Psalms 37:28 He will not forsake his saints. ఒక ఐశ్వర్యవంతుడైన తండ్రి తన పిల్లల కాపుదల కొరకు తన పనివారిని ఏర్పాటు చేస్తాడు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, ఒకవేళ వారు ఆటలాడుకోవడానికి వెళ్తున్నా పనివారిని వారితో కూడా పంపిస్తాడు. కారణం ఐశ్వర్యవంతుడు కాబట్టి తన దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కనుక కొంతమంది పనివారిని తన పిల్లల క్షేమార్థమై కేటాయిస్తాడు. అలాగనే సృష్టికర్త అనే దేవుడు తన దగ్గర ఉన్న దూతలను, ఆయన సన్నిధిలో ఉన్న దూతలను తన ప్రజల కాపుదల కొరకు పంపిస్తాడంట. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని కాయుచున్నదని 34వ కీర్తన 7వ వచనంలో మనం చదువుతాం. ఆయన సన్నిధి దూత వారికంటే ముందుగా వెళ్తూ వారికి మార్గములు ఏర్పాటు చేసిందని చూస్తాం. అందుకే మన పిల్లలకు దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం నేర్పాలి. దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం అంటే పాటలు పాడి ప్రార్థించి ఈ చర్చికి రావడమే కాదు, ఆయన ఆజ్ఞలు గ్రహించి వాటిని పాటించడం వారు నేర్చుకోవాలి. ఊహ వచ్చిన ప్రతి చిన్న బిడ్డకు ఎదుగుతున్నప్పుడు తప్పు ఏదో ఒప్పేదో అర్థమైపోతుంది. ఎందుకంటే మనుషుల్లో మనస్సాక్షి ఉంది. ఈ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు చూడండి, తప్పు చేయడానికి భయపడతారు, వెనకాడతారు. ఏ దేశంలో అయినా మైనర్స్ తప్పులు చేస్తే దాన్ని సీరియస్గా తీసుకుని వాళ్ళని కూర్చోబెట్టి ఇంట్రాగేషన్లో అడుగుతారు, ఎవరు ప్రభావం వల్ల మీరు ఈ పని చేశారు? ఎందుకంటే వీళ్ళు ఈ చిన్నతనంలో మంచి మనస్సాక్షి కలిగి ఉంటారు. అలాంటి తప్పులు చేయడానికి, అలాంటి ఘోరమైన నేరాలు చేయడానికి వీళ్ళ మనస్సాక్షి ఒప్పుకోదు. మానవుల్లో ఉన్న మనస్సాక్షి అంత బలమైంది గనుక ఈ చిన్నతనంలో ఇంత ఘోరమైన కఠినమైన మనస్సాక్షి ఎందుకు వచ్చింది వీరికి? ఇదో పెద్ద ప్రశ్నార్థంగా మారి పోలీసు వారు అలాగే ఆ యొక్క ఇంట్రాగేషన్లో వారిని అనేక ప్రశ్నలు అడుగుతూ ఎలాగని రాబడతారు. వీళ్ళు వెనక ఎవరన్నా కఠిన హృదయం కలిగినటువంటి మాఫియా ఉందా? దుష్టులు ఎవరైనా ఉన్నారా? చెడిపోయిన మనస్సాక్షి గలవారు ఈ యవన బిడ్డలను దారి తప్పించారా? ఈ మైనర్స్ ఇలా చెడ్డ పనులు చేయడానికి, ఇంత క్రూరమైన పనులు చేయడానికి ఎవరో వీళ్ళని దారి తప్పించారని వారు ప్రయత్నం చేసి తెలుసుకుంటారు. అది సినిమాల ప్రభావం కావచ్చు, దుష్టుల ప్రభావం కావచ్చు, చెడు స్నేహితుల ప్రభావం కావచ్చు, వీళ్ళకన్నా పెద్ద వయసులో ఉన్న దుష్టులై ఉండొచ్చు, మూర్ఖులై ఉండొచ్చు. ఆ చిన్న బిడ్డల మనస్సాక్షిని ఆ విధంగా ట్యూన్ చేసి పాడు చేసే అవకాశం ఉంది. అయితే సహజంగా చిన్నపిల్లలు ఎవరు కూడా వాళ్ళలో ఉన్న మనస్సాక్షి గద్దింపును బట్టి తప్పు చేయడానికి వెనకాడతారు. జానీ జానీ ఎస్ పాప అనేటువంటి ఒక పాట మనం వింటూ ఉంటాం. వాడిని గట్టిగా గద్దిస్తాడు, నోరు తెరుస్తాడు. అవును, నేను తిన్నది తప్పు అయిపోయింది. వాడు మొదట్లో కాదంటాడు, తర్వాత నోరు తెరవమంటే నోరు తెరుస్తాడు, వాడు తిన్నదేంటో బయటపడిపోతుంది. అలాగనే చిన్నపిల్లలు వారి తప్పిదాన్ని ఒప్పించగలం. పెద్దవారైన తర్వాత వాళ్ళ కఠిన హృదయులు అయిపోతారు. కఠినమైన మనస్సాక్షి ఉన్నప్పుడు నిజం ఒప్పించడానికి చాలా కష్టం అవుతుంది. ఇక్కడ మనస్సాక్షి గద్దింపును దాటిపోయారు. దేవుని యందు భయభక్తి కలిగి ప్రభువైన యేసు నీ రక్తంతో నన్ను కడగమని ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరి యొక్క మనస్సాక్షి ఆయన శుద్ధినిగా చేస్తాడంట. మనస్సాక్షిని కడిగేటువంటి రక్తం యేసు రక్తం. అందువల్లనే భయంకరమైన పాపులు కూడా, దుష్టులు కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఇచ్చినప్పుడు వారు ఆత్మీయులుగా మారిపోతూ వారు కఠిన హృదయాన్ని విడిచిపెట్టి మంచి మృదు స్వభావం గలవారై భయభక్తి కలిగిన ఆత్మీయులుగా మారిపోయారు. ఇలా మార్చగలిగిన దేవుని యొక్క వాక్యము, యేసు రక్తము, పరిశుద్ధాత్మని యొక్క సహాయం వల్ల. ఒక కీర్తన పాడుకుందాం. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఒకప్పుడు చెడిపోయిన మనస్సాక్షితో బ్రతికిన మనుషులు ఇప్పుడు క్రీస్తు యేసునందు యేసు రక్తంలో కడగబడి మంచి నూతన మనస్సాక్షి కలిగి, నూతన స్వభావం కలిగి జీవిస్తున్నప్పుడు మీ తప్పిదాలంటే మీకు తెలిసిపోతాయి అని గద్దిస్తూ ఉంటాడు.
ఆ నీటి దగ్గరికి వెళ్ళొద్దంటాడు, లేదా ప్రమాద స్థలంలోకి వెళ్ళొద్దంటాడు. గద్దింపు లోపల తెలుస్తూనే ఉంటుంది. అందుకే భక్తులు దేవుడు ఎలా కాపాడుతాడు అంటే ఆయన మనస్సాక్షి ద్వారా గద్దిస్తాడు, ఆత్మదేవుడు గద్దిస్తాడు, వాక్యంను జ్ఞాపం చేస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అంట. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ ప్రమాదం కానీ అపాయం కానీ ఉంటే ముందే మనసులో భారాన్ని వేదన కలుగు చేస్తాడు. ఆత్మ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, మనసుకు తెలిసిపోతుంది, వద్దు అనిపిస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు ఆగిపోవాలి, ప్రార్థన చేయాలి. ఎక్కడో ప్రభు నన్ను వద్దంటున్నాడు, ఎందుకో దేవుడు ఈ విషయంలో ఇన్వాల్వ్ కావద్దంటున్నాడు అని. తర్వాత తెలుస్తుంది మీకు అక్కడికి ఇల్లుంటే ప్రమాదం జరిగి ఉండేదని. ఇలాగ ఎంతోమంది తప్పించబడ్డారు. మిమ్మల్ని కూడా ప్రభు కాపాడి నడిపించాలని ఆశిస్తూ పరిశుద్ధాత్ముడు రాయించిన ఈ వాక్యము, ఆయన యందు భయభక్తులను మిమ్మల్ని విడువడు, ఎనటెనటి మిమ్మల్ని కాపాడువాడు ఆయనే. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ యందు భయభక్తి గలవారిని ఎన్నడూ విడవనని, ఎనటెనటికీ కాపాడువాడు నీవని, నీ ఆజ్ఞలను పాటించే మనసు మాకు దయచేసి మీ యందు భయభక్తి కలిగి జీవించే కృపనివ్వండి. మీరు మా మనస్సాక్షిలోని మాట్లాడుతున్న, వాక్యం ద్వారా మాట్లాడుతున్న, పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరికలు ఇస్తున్న వాటికి వెంటనే విని లోబడే మంచి మనసు మాకు దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దంటారో అక్కడ మేము వెళ్లకుండా, ఏది చేయొద్దంటారో అది చేయకుండా మీ స్వరం వినగలిగే మంచి మనసు వీరందరికీ దయచేయండి. బలపరచండి. ఆత్మ నడిపింపు కలిగి జీవించే కృపనిచ్చి కాపాడి నడిపించి వర్ధిల్ల చేయమని, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఈ వాగ్దానం విని మీతోనే ఉంచుకోకుండా విన్న తర్వాత వెంటనే ఆమేన్ చెప్పి ప్రార్థనలు ఏకీవించి ఇతరులు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే తెలియని వారికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని తెలియపరచండి. దేవుని దయలో మీరు ముందుకు సాగి వర్ధిల్లుదురుగాక. క్రీస్తు యేసుకు సమాధానం మీకు, మీ కుటుంబానికి సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో దీవించి, బలపరిచి, ఆస్వాదించి, ఆరోగ్యములు ఇచ్చి కాపాడునుగాక. యెషయా 30:19 ఐజియా 30:19 ఈజ్ యువర్ ప్రామిస్. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. యాజ్ సూన్ యాజ్ హీ హియర్స్ హీ విల్ ఆన్సర్ యూ. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. ప్రార్థనలో ఉండండి. బర్త్డే ఉన్నవారు తప్పక దేవుడు దీవించి బలపరుస్తాడు. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. హస్బెండ్ వైఫ్ మధ్యలో లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి అనే ఆజ్ఞలో ముందుకు సాగుటకు ప్రభు మీకు కృపనిచ్చునుగాక. Psalms 147:14, కీర్తన 147:14. నీ సరిహద్దులో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. హీ గ్రాంట్స్ పీస్ టు యువర్ బోర్డర్స్. మీ బంధుమిత్రుల మధ్యలో, మీరున్న స్థలంలో, మీరున్న వర్క్ ప్లేస్లో, అన్ని చోట్ల కూడా మీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.